హాయ్ గైస్, ఈరోజు మనం టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా 3 ఇంపార్టెంట్ టాపిక్స్ని డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి శక్తి యాప్, సెకండ్ వన్ వచ్చేసి మోదీ మారిషియస్ పర్యటన, థర్డ్ వన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కమిషన్ యొక్క నివేదిక గురించి. ఫస్ట్ వన్ వచ్చేసి శక్తి యాప్. శక్తి యాప్ వచ్చేసి ఏపీ గవర్నమెంట్ రీసెంట్గా March 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈ యాప్ని స్టార్ట్ చేయడం జరిగింది. పోలీస్ శాఖ వారు ముఖ్యంగా దీన్ని మహిళలు అలాగే పిల్లల భద్రత రక్షణ కోసం తీసుకురావడం జరిగింది. ఇందులో మహిళల యొక్క భద్రత గురించి సంబంధించిన విషయాలను పొందుపరచడం జరిగింది. పోలీస్ శాఖ వాళ్ళు మహిళలు ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ సేఫ్ ట్రావెల్ని లొకేషన్ని లైవ్ ట్రాక్ చేసి వాళ్ళకి ఎప్పటికప్పటికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పిల్లల మిస్సింగ్ కేసెస్ని రైజ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా ఈ యాప్ ద్వారా మీరు కంప్లైంట్స్ని కూడా రైజ్ చేయొచ్చు. కౌన్సిలింగ్ రిలేటెడ్ ఇష్యూస్ని కూడా ఈ యాప్లో పొందుపరచడం జరిగింది. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద టాపిక్. సెకండ్ వన్ ఈజ్ మోదీ మారిషియస్ పర్యటన. సెకండ్ టాపిక్ వచ్చేసి మోదీ మారిషియస్ పర్యటన. మోదీ గారు రీసెంట్గా మారిషియస్ వెళ్ళడం జరిగిందనమాట. ఇది ఎందులోకి వస్తుందంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లోకి వస్తుంది. ఇలాంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్ వచ్చినప్పుడు ముఖ్యంగా మనం ఏ కంట్రీ ఎక్కడుంది, దాని క్యాపిటల్ ఏంటి, కరెన్సీ ఏంటి అనేది వరల్డ్ మ్యాప్లో మీరు వన్స్ పాయింట్అవుట్ చేసి చదువుకోండి. తర్వాత మోదీ మారిషియస్ పర్యటన గురించి డీటెయిల్స్లోకి వెళ్తే మోదీ గారు March 11, 12 మారిషియస్ వెళ్ళడం జరిగింది. మారిషియస్ వెళ్ళేటప్పుడు మోదీ గారు పవిత్ర గంగాజలమైన ప్రయాగ్రాజ్లో రీసెంట్గా మనకు కుంభమేళ జరగడం జరిగింది కదా, అందులో ఎంతో పవిత్రమైన గంగాజలాన్ని అలాగే సూపర్ ఫుడ్గా పిలువబడే మకానాను అలాగే జరీ శారీస్ ఇలా ఫేమస్ రిలేటెడ్ ఐటమ్స్ని మోదీ గారు పర్యటనకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ మారిషియస్ అధ్యక్షుడు వచ్చేసి ధరమ్ గోకుల్, ప్రధానమంత్రి వచ్చేసి నవీన్ చంద్ర గులారం. ఇక్కడ వచ్చేసి అధ్యక్షునితో మన మోదీ గారు ఆల్మోస్ట్ ఒక 8 ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. అందులో సమాచారాన్ని అంటే సముద్ర సమాచారాన్ని బదిలీ చేసుకోవడం, అలాగే లోకల్ కరెన్సీని బలోపేతం చేయడం, ఎంఎస్ఎంఈలకు హెల్ప్ చేయడం, ఇలా పరస్పర అంటే అక్రమ లావాదేవీలను కూడా అరికట్టడానికి ఇలాంటి ఒక 8 ఇంపార్టెంట్ ఒప్పందాలని మోదీ గారు మారిషియస్ అధ్యక్షుడైన ధరమ్ గోకుల్ గారితో చేసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ధరమ్ గోకుల్ అలాగే భార్య అంటే వీళ్ళ దంపతులకు అలాగే నవీన్ చంద్ర వాళ్ళ భార్య వీళ్ళ దంపతులకు కూడా ఓసీఐ హోదా ఇవ్వడం జరిగింది. ఓసీఐ హోదా అంటే ఏంటి అంటే ఓసీఐ అంటే ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. అంటే వీళ్ళు ఇండియాలో పుట్టినప్పటికీ కూడా వీళ్ళకి ఇండియా సిటిజన్షిప్ అనేది ఉండదు, వేరే కంట్రీ యొక్క సిటిజన్షిప్ ఉంటుంది. కానీ వీళ్ళు ఓసీఐ కార్డు ద్వారా ఇండియాలో ఉండడానికి వీలుంటుందన్నమాట. ఇది ఓసీఐ అనేది సపరేట్ టాపిక్ అనమాట. దీన్ని డీటెయిల్గా తెలుసుకోవాలని ఉంటే comment in the comment section box. I will make a separate video on this OCI, Overseas Citizenship of India. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే అవార్డు గురించి. ఇప్పుడు మారిషియస్లో అత్యంత ప్రత్యున్నాత్మక అవార్డుగా దీన్ని పిలుచుకుంటారనమాట. దీన్ని మారిషియస్ అధ్యక్షుడైన గోకుల్ గారు మన మోదీకి ప్రజెంట్ చేయడం జరిగింది. దాన్నే ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఓషన్గా పిలవడం జరుగుతుంది అనమాట. ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఓషన్, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. తర్వాత మోదీ గారు మనకు ఈ హిందూ మహాసముద్రంలో చైనా యొక్క దూకుడిని కట్టడి చేయడానికి అలాగే మన యొక్క అధికారాన్ని బలోపేతం చేసుకోవడానికి మారిషియస్తో ఒక చిన్న ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. మహాసాగర్ అంటారు దాన్ని. మహాసాగర్ అనగా మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ ద రీజియన్. మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ ద రీజియన్ అనమాట. దీన్ని మోదీ గారు ప్రతిపాదించడం జరిగింది మారిషియస్ వెళ్ళినప్పుడు. అలాగే మోదీ గారు ధరమ్ గోకుల్ గారితో కొన్ని ఇంపార్టెంట్ ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద టాపిక్. థ్యాంక్ యూ.
థర్డ్ టాపిక్ ఏంటి అంటే ఎస్సీ వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణ గురించి రీసెంట్గా సుప్రీంకోర్టు తీర్పిచ్చిందనమాట. ఏంటి అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన వర్గీకరణను రాష్ట్రము చేయడానికి అన్ని అధికారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు అంటే August 1, 2024. దీన్ని బేస్ చేసుకొని, ఈ తీర్పును బేస్ చేసుకొని, ఈ తీర్పు ఏంటంటే 7 మెంబర్స్తో బెంచ్ చేస్తే అందులో 6:1తో మనకు తీర్పు రావడం జరిగింది. బేలా త్రివేది అనే అతను వ్యతిరేకించడం జరిగింది. సో 6:1తో సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చిందంటే ఎస్సీ వర్గీకరణ చేసుకోవడానికి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అధికారం ఉంటుంది అని తెలియజేసింది. ఈ సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఏకసభ్య కమిషన్ని డిసెంబర్ 2024 రంగరాజన్ కమిషన్ని ఏపీ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. రంగరాజన్ కమిషన్ చైర్మన్గా రంగరాజన్ గారు ఉన్నారు. ఈయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ కమిషన్ తన నివేదికను సిఎస్ అయిన విజయానందన్ గారికి, అంటే చీఫ్ సెక్రటరీ గారికి నివేదికను సమర్పించడం జరిగింది. ఈ నివేదికను యాక్చువల్గా అంటే మార్చిలో తన యొక్క కాలపరిమితి అయిపోతుందన్నమాట. ఈ కమిషన్ యొక్క కాలపరిమితిని నెలకు పొడిగించడం జరిగింది. మళ్ళీ అగైన్ నెలకి ఎక్స్టెండ్ చేస్తున్నారనమాట. తర్వాత వచ్చేసి ఇప్పుడు అసలు ఏంటి ప్రాబ్లం అంటే ఇక్కడ 2 మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయన్నమాట. ఏంటి అంటే ఒకటి మాలా వాళ్ళు, ఒకటి మాదిగ వాళ్ళలో సబ్ కేటగిరీస్కి మంది ఎక్కువ ఉన్నప్పటికీ, అంటే పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పటికీ వాళ్ళది రిజర్వేషన్ అనేది తక్కువగా అనేది మాదిగల యొక్క డిమాండ్. కానీ మాలా వాళ్ళకి అంటే వీళ్ళు 90% ఉంటే ఓన్లీ 30% రిజర్వేషన్ మాదిగలకు వస్తుంది. మాలా వాళ్ళు 30% ఉంటే 90% రిజర్వేషన్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది అనేది వాళ్ళ డిమాండ్స్ అనమాట. సో మనకు వర్గీకరణ జరగక ముందు, అంటే రంగరాజన్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత ఈ కేటగిరీస్ ఉన్నాయి, ఇవ్వకముందు ఈ కేటగిరీస్ ఉన్నాయి. ఏంటి అంటే ఈ రంగరాజన్ కమిషన్ వేయకముందు ఉన్న పాత కమిషన్, అంటే బిఫోర్ ఉన్నవి ఏంటివంటే ఈ కేటగిరీస్ అనమాట. ఈ కేటగిరీస్ని ఎప్పుడు తీసుకొచ్చినారంటే 1997లో బాబు అంటే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్పుడున్న హయాంలో తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా దీనికి చాలా హిస్టరీ ఉందన్నమాట. మీకు ఒకవేళ ఇన్ డీటెయిల్గా అంటే ఫస్ట్ నుంచి ఏం జరిగింది, ఇప్పుడు వరకు ఏమైంది అనేది తెలుసుకోవాలని ఉంటే కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బాక్స్. I will make a separate video for this in detail from the end to end. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మనకు కమిషన్ ఇవ్వక ముందు కేటగిరీస్ ఏంటంటే 4 ఉన్నాయి. 4లో ABCD కేటగిరీస్ ఉంటాయి. ఏ వచ్చేసి రెల్లి. ఇందులో సబ్ కేటగిరీస్ క్యాస్ట్లు ఏంటి అంటే 12 అండ్ 1% రిజర్వేషన్ వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే సెకండ్ వన్ వచ్చేసి బి కేటగిరీలో మాదిగ. వీళ్ళకి 18 కులాలు ఉన్నాయి, అంటే 18 కులాలు ఇందులో ఉంటాయి. వీళ్ళకి 7% రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత సి కేటగిరీలో వచ్చేసి మాలా వాళ్ళకి, ఇందులో 25 కులాలు ఉంటాయి. వీళ్ళకి 6% రిజర్వేషన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఆది ఆంధ్ర, ఇందులో 4 కులాలు ఉంటాయి. వీళ్ళకి 1% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇది కమిషన్స్కి ముందున్న కేటగిరీస్. ఇప్పుడు కమిషన్ ఏం చేసింది అంటే 3 కేటగిరీస్గా డివైడ్ చేసింది. 3 కేటగిరీస్లో ఏబీసీగా డివైడ్ చేసి ఏలో రెల్లి 1%, మనం ఆల్రెడీ చూసినాం కదా, సేమ్ రెల్లి 1% ఇచ్చినారు. బి కేటగిరీలో మాదిగా 6.5% ఇచ్చినారు. సి కేటగిరీలో మాలా వాళ్ళకి 7.5% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటి డిఫరెన్స్ అంటే ఆది ఆంధ్ర, ఇక్కడ 4 కులాలు ఉన్నాయి కదా, మాదిగకి మాలకు సంబంధించినవి అనమాట. వీళ్ళు ఏం చేసినారంటే, ఈ కమిషన్ ఏం చేసిందంటే ఈ మాదిగలో ఉండే వాటిని మాలాలోకి మర్చ్ చేసేసి ఈ ఫోర్త్ అంటే డి కేటగిరీని తీసేయడం జరిగింది. ఓన్లీ 3 కేటగిరీస్ని ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఇలా ఈ రంగరాజన్ కమిషన్, ఏకసభ్య కమిషన్ నివేదికను ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే దీని యొక్క కాలపరిమితిని 1 మంత్ పొడిగించడం జరిగింది. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద టాపిక్. ఇన్ డీటెయిల్ ఇంకా చాలా ఉంటుంది, బట్ ప్రజెంట్ అయితే యాజ్ పర్ అప్డేట్ దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.
మనం డిస్కస్ చేసిన 3 టాపిక్స్ ఏంటంటే శక్తి యాప్, మాది మారిషస్ పర్యటన అండ్ ఎస్సీ వర్గీకరణ కమిషన్. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే శక్తి యాప్, ఎస్సీ వర్గీకరణ అనేది మెయిన్గా ఏపీ రిలేటెడ్ టాపిక్స్. ఎస్సీ వర్గీకరణ అనేది ఏపీ రిలేటెడ్ అని చెప్పలేం కంప్లీట్గా, ఎందుకంటే ఏపీ ఒక కమిషన్ వేసింది, కానీ ఎస్సీ వర్గీకరణ కోసం 30 years నుంచి మన కోర్టులో ఫైట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎస్సీ వర్గీకరణని సెంట్రల్ అండ్ స్టేట్ పాయింట్లో తీసుకొని అన్ని ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్గా చదువుకోవాలి. ఇక్కడ మోదీ మారిషస్ పర్యటన అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్ కిందకి వస్తుంది. కాబట్టి ప్రతి ఎగ్జామ్కి ఇంపార్టెంటే. నేను ఇవి జస్ట్ నాకు తెలిసిన రెఫరెన్స్గా ఎగ్జామ్స్ రాశాను, ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్స్లో జస్ట్ రెఫరెన్స్గా నేను చెప్తున్నాను. సో మోదీ మారిషస్ పర్యటన అనేది ఇందులో అన్నిట్లో అడిగే టాపిక్ అనమాట. ఈ శక్తి యాప్ అండ్ ఎస్సీ వర్గీకరణ మెయిన్గా ఏపీ పోలీస్ కానిస్టేబుల్లో అడగచ్చు, అలాగే యూపీఎస్సీలో కూడా, ఎందుకంటే మహిళలు అండ్ పిల్లలకు సంబంధించిన టాపిక్ కాబట్టి ఆ కోణంలో అయినా ఏ స్టేట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది అనే దాంట్లో కూడా అడగచ్చు. ఆల్ ది బెస్ట్. మీకు ఇంకా కాంపిటేటివ్ గురించి ఏ సబ్జెక్ట్ అయినా ఏ టాపిక్ మీద అయినా డౌట్ ఉంటే యూ కెన్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బాక్స్. I will try to make a separate video on that topic. Thank you.